వెల్కమ్ టు మెగానైన్ టీవీ. కొండా సురేఖ అసలు ఈ కొండా ఫ్యామిలీని ఎందుకు వివాదాల్లో ఎప్పుడు చిక్కుకుంటుంది, ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది? మొదటి నుంచి ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాలు గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా కొండా సురేఖ కొండా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లో మంచి పేరున్నప్పటికీ కూడా అదే బలం అదే అండబలం నాయకత్వంతో పాటు వివాదాలు ఎందుకు కొని తెచ్చుకుంటా ఉంది? ఎందుకు? ఒక రంగం చెప్పాలంటే అనేక రకమైన కారణాలు ఉన్నాయి. వాళ్ళది దూకుడు స్వభావం అనేటువంటి ఒక రకం అయితే, వాళ్ళు ఉన్నటువంటి గ్రూపు రాజకీయాల్లో ఆ విధంగా మాట్లాడితేనే కానీ వాళ్ళకు రాజకీయంగా హైప్ దొరకదేమో అనేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్నటువంటి భావన అనమాట. ఎందుకంటే గతంలో చూసాం కొండా సురేఖ ఏ విధంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక మంత్రి పదవిలో ఉండి ఒక హోదాలో ఉండి ఏ విధంగా మాట్లాడాలి, ఆ భాష ఏంది, మాట్లాడే భాషలో ఉండే సంస్కారం ఏంది, ఆ మాట్లాడేటువంటి పద్ధతిలో ఒక మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని కూడా ఒక సోయ లేకుండా అనేక సందర్భాల్లో ఎలాంటి వివాదాలు చిక్కుకున్నారో చూసాం. గతంలో సమంత హీరోయిన్ సమంత సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఈ రోజు వరకు ప్రతిదీ కూడా ప్రతిసారి ఏదో ఒక వివాదాల్లో చిక్కోవటం, కమిటీ ఆమెకు హెచ్చరికలు జారీ చేయటం, వివరణ కోరటం, మళ్ళీ అంతా సారీ చెప్పుకోవటం, సద్గుమనగటం, మేమంతా ఓకే బాయ్ బాయ్ అన్నట్టు మనమంతా కలిసిపోయి అదేం లేదు వివరణ ఇచ్చుకున్నాం అంతా అయిపోయింది, ఆ వివరణకు మేము సంతృప్తి చెందామని చెప్పి కమిటీ చెప్పుకోవటం, హుటాహుట్న ఢిల్లీ నుంచి ఒక కమిటీ రావటం, ఇలా ఎన్నిసార్లు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎంతో కష్టపడ్డటువంటి పార్టీ కార్యకర్తలు బయట వీళ్ళకంటే వీళ్ళేమో స్టేట్మెంట్ ఇచ్చారు వెళ్ళిపోతారు, కానీ కార్యకర్తలు ఫేస్ చేస్తుంటారు వీళ్ళు మాట్లాడే మాటల్ని. అది చాలా ఘోరం. ఎందుకంటే నాయకులు ఈరోజు ఏ పార్టీలు ఎప్పుడు ఏ అధికార పార్టీలకు వెళ్తారో ఎవరికి తెలియదు, కానీ కార్యకర్తలు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటారు. వీళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల వీళ్ళు చేసే మాటల వల్ల వాళ్ళు సమాజంలో వాళ్ళు పార్టీలో తెలంగాణలో అనేక రకాల ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ప్రాబ్లమ్స్. అప్పటి నుంచి తీసుకోండి, సమంత కాడి నుంచి నేటి వరకు తీసుకోండి, అప్పుడు అంతే సమంత విషయంలో నోరు జారటం, మళ్ళీ దానికి క్షమాపణలు అడగటం, తర్వాత కడియం శ్రీహరి విషయంలో తీసుకుంటే పోర్ట్రకాలు రగడ, తర్వాత కమిషన్లు ఫైళ్లు మార్చడం, డబ్బులు ఇస్తే కానీ ఫైళ్లతో పనవదు, ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, పార్టీలోనే ఉండి ఒక మంత్రి పదవిలో ఉండి స్థాయిలో హైదరాబాద్ యొక్క బ్రాండ్ పెరిగే విధంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఇంగ్లీష్ మాట్లాడబోయి ఒక రకమైనటువంటి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడి ఎలాంటి అభాసు పాలయ్యారో మనం చూసాం. మనం చూస్తే పొంగులేటితో ఒక గొడవ, ఇలా వరుసగా ఎన్నిసార్లు నోరు జారుతారు. గతంలో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వివాదం అంతా కొండా సుస్మిత చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ కొండా సుస్మిత మాట్లాడిన వ్యాఖ్యలు గనక ఎంతటి ఘోరమైన వ్యాఖ్యలు అంటే, కామన్గా పాలిటిక్స్లో ఉండే నాయకులు కాదు కదా ఇలాంటి వ్యాఖ్యల్ని ఏ రాజకీయ పార్టీ అంటే ఇప్పుడు సహజంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ కాదు మిగతా ప్రతిపక్షంలో పార్టీ కూడా ఈ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. కళ్ళు నెత్తికెక్కాయా, పొంగును చూసుకోనా, ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం, డైపర్లు వేసుకున్న నాయకులను ఇక్కడ మంత్రులుగా కూర్చోబెడతారా, ఎమ్మెల్యే పదవులు ఇస్తారా, అసలు ఈయనెవరు మంత్రులు ప్రకటించడానికి ఏం అర్హత ఉంది? ఇలాంటి వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యం. ప్రతిపక్షాలకు ఎంత ఆయుధం ఇచ్చినటువంటి వ్యాఖ్యల్ని దాన్ని మళ్ళీ కొండా సురేఖ సమర్థించుకోవటం. ఇది ఆమె వ్యక్తిగతం, ఆమె చిన్నపిల్లేం కాదు, కుటుంబ సభ్యురాలైనంత మాత్రం కూతురైనంత మాత్రాన నాకేం సంబంధం లేదు, నాకు ఇచ్చినటువంటి నోటీసుని మళ్ళీ వెనక్కి తీసుకోండి, అది ఎంత హాస్యాస్పదం అండి. ఇదే ఫాలో అయితే మిగతా నాయకులంతా ఇదే కొండా సురేఖ చెప్పినట్టు నిజంగా ఆమె వ్యక్తిగతం, ఆమె చిన్నపిల్లేం కాదు, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, ఆమె సంబంధించిన వ్యక్తిగత వ్యాఖ్యలు అన్న విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సరే రేవంత్ రెడ్డి అంటే గిట్టనోళ్ళు ఉండొచ్చు, గిట్టేవాళ్ళు ఉండొచ్చు పార్టీలోనే, అది అందరికి గిట్టాలని లేదు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళ మనసులో ఉన్న మాటల్ని వాళ్ళ పిల్లల చేతనో వాళ్ళ కుటుంబ సభ్యుల చేతనో ఇదే విధంగా విమర్శలు చేయించి అది నాకు సంబంధం లేదు అంటే ఎంత అసలు క్రమశిక్షణ ఎక్కడుంది పార్టీలో? ఆ విధంగా ఇది ఎంతవరకు కరెక్టు? సరే, ఈ విధంగా ఇప్పటికే అక్కడ చిన్నారెడ్డి, ఇటు పక్కేమో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన మాటలకే ఇప్పటికే కమిటీ ముందు ఎలా విచారణ ఎలా ఎదుర్కోవాలా, అసలు దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలా తలెత్తుకుని తిరగాలా, దీనికి ఏ విధంగా వివరణ ఇచ్చుకోవాలా, ముందు చూస్తే ఒక పక్క ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తరుణంలో సొంత పార్టీలోనే ఒక చిన్నారెడ్డి ఏమో చూస్తే నేను మరో జీవన్ రెడ్డి అవుతానంటారు, ఇటు పక్క చూస్తే ఏదైతేనేమో ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగానే ఇంకొక నాయకుడు అంటారు. ఈ విధంగా పార్టీలో ఉన్నట్టు క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఎప్పటికప్పుడు కమిటీకి ఎలాంటి ఉంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విషయంలో ఎలాంటి వ్యూహాలు వేసుకోవాలా అనేటి మాట్లాడి తలామునకలవలసిన సందర్భం పోయి ఎంతసేపటికి పార్టీలో జరిగేటువంటి విషయాలు పార్టీ నాయకులు నోరు జారుతూ ఉంటే, దీనికే సమయం అంతా వృధా చేస్తూ ఉంటే ఇంకా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తారు, పార్టీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తారు, వచ్చేటువంటి తరుణంలో ఈ ప్రతిపక్షాలని ఏ విధంగా తట్టుకునే విషయంలో ఏం ఆలోచిస్తారు? ఎంతసేపు ఇదే పంచాయతీ నడుస్తూ ఉన్నాయి. ఏమో కొద్దిసేపటి క్రితం వచ్చిన వార్తలను బట్టి చూస్తూ ఉంటే కొండా సురేఖ మంత్రి పదవికి దాదాపు బూస్టింగ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు అధికారికంగా అయితే రాలేదు. ఇటు పక్క కొండా సుస్మిత మాత్రం గట్టిగా వివరణ ఇవ్వాల్సిందని గట్టిగా పట్టుబట్టారు. ఇటు పక్క చిన్నారెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారనేటువంటి విషయాలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి, దాదాపుగా కొద్దిసేపట్లో ఆ వార్తలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది.
కాకపోతే ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరితో ఉన్నటువంటి వివాదం కానివ్వండి, ప్రోటోకాల్ రగడ కానివ్వండి, ఇటు అక్కడ తన స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కొండా సురేఖ వివాదాలు కానివ్వండి, ఇప్పుడంతా ఒకటయ్యారు. ఈరోజు కమిటీలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ మీద వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాల్సిందే పట్టుబట్టి కూర్చున్నారు కమిటీ ముందు, మహేష్ కుమార్ గౌడ్ ముందు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. అసలు ఇది ఒక ప్లానే అంటున్నారు కొంతమంది. ఇదే మంచి తరుణం, విదేశాల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి, ఇప్పుడే యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కొండా సురేఖగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి అనుబంధం, మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోవచ్చు. కాబట్టి ఒక రకమైనటువంటి ఇదే మంచి పరిణామం. కాబట్టి 20 మంది ఎమ్మెల్యేలందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ముందు కూర్చొని ఇది యాక్షన్ తీసుకోవాల్సిందే. ముందు అసలు అక్కడ పనిష్మెంట్ తర్వాత సంగతి, పార్టీ పరువు కాపాడుకోవాలి. ఇంత పెద్ద వ్యాఖ్యలు, ఇంత దుమారమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పార్టీ కనుక చర్యలు తీసుకోకపోతే ఇటు కార్యకర్తలు మనం తలెత్తుకు తిరగలేం, పార్టీ భవిష్యత్తులో చాలా కష్టం. అప్పుడే పార్టీలో గ్రూపులు అయిపోయినాయి, పార్టీలో ఎక్కడో ఒక నిరసన జ్వాలలు ఎప్పుడిప్పుడు ఎగిసిపడుతున్నాయి, గ్రూపులు అయిపోతారు, విడగపోతారు, వేరే పార్టీలో కలుస్తారు, ఇలా రకరకాల వార్తలు పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాయి. దానికి కొంచెం ఊతమిచ్చినట్టు అయిపోయింది ఇది. ఇక వరుసగా ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఒక్కొక్క నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యుల చేత మాట్లాడిస్తూ ఉంటారు. కానీ ఇదే సమయం కరెక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిందంటూ ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు. మళ్ళీ ఢిల్లీ అధిష్టానం నుంచి వార్తలు వస్తున్న ప్రకారం చూడాలి, దీన్ని దాదాపు యాక్షన్ తీసుకుంటారు, మంత్రి పదవులు పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాని గురించి అనేక రకాలైన వార్తలు అయితే వస్తున్నాయి. ఈ పార్టీకి సుస్మిత అనేక రకాలుగా 2 రోజుల నుంచి ఏదో ఒకటి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఉద్దేశించి అన్నాను, పొంగులేటిని ఉద్దేశించి అన్నాను, కానీ కాంగ్రెస్ పార్టీ అనలేదు. నాకు రాహుల్ గాంధీ అంటే గౌరవం, సోనియా గాంధీ అంటే గౌరవం. చిన్నపిల్లలు కాదు కదా, మాట్లాడేటప్పుడు ఎంతటి ఆవేశం ఉన్నా, మీ గ్రూప్ రాజకీయాల కోసం ఒక్కసారిగా వీళ్ళలు చప్పట్ల కోసం మీరు ఎంత మాట్లాడాలనుకున్నా కొంచెం సోయ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకునిద్దో. వస్తున్న వార్తలను బట్టి అయితే గట్టి సీరియస్ నిర్ణయం తీసుకున్నారన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా.